ఓకే, థ్యాంక్ యూ. ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి సత్యబాబు గారిని వేదిక మీదకి సామాన్యంగా ఆహ్వానించడం జరుగుతుంది. సత్యబాబు గారు ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి మాధురి గారిని సామాన్యంగా ఆహ్వానించడం జరుగుతుంది వేదికపైకి. ఈ మూవీలో కామెడీ యాక్టర్గా చేసినటువంటి శివాని వేదిక మీదకి సామాన్యంగా ఆహ్వానించడం నాయుడు గారిని, అలాగే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ చేసినటువంటి జిఎన్ఆర్ గారిని సామాన్యంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్ట్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అన్ని విధాలుగా ఈ మూవీకి విన్నటువంటి నడిపించినటువంటి బబ్లీ గారిని వేదికపైకి సామాన్యంగా ఆహ్వానిస్తున్నాను. దుర్గాప్రసాద్ ఆడియో ఫంక్షన్ జరుపుకున్నటువంటి అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఒంటరిగా ఉంటే మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుపుకుంటున్నందుకు ఒకసారి మా టీం తరఫున ఇక్కడ ఉన్నటువంటి మా అడ్మినిస్ట్రేటర్స్ అందరినీ కూడా వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నామండి. సరిగ్గా December 30th ఈవినింగ్ జరుపుకున్నాం దుర్గాప్రసాద్ ఆడియో ఫంక్షన్ సార్. తర్వాత కొద్ది రోజులు అంటే 18th అనేటప్పటికి ఆ 1-2 రోజులు మనం పక్కన పెట్టేస్తే కరెక్ట్గా 18 daysలో సినిమా అయిపోయి దాన్ని ఇప్పుడు సెన్సార్కి లాంచ్ చేసి వెంటనే ఈరోజే పూర్ణిమ సినిమాకి మనం ముహూర్తం షాట్ కూడా చేయడానికి ఈరోజు మేము అంతా ప్రిపేర్ అయ్యి ఉన్నామంటే దట్ ఈస్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ బై భాషా సార్. కాబట్టి భాషా గారికి ఎందుకంటే నేను లొకేషన్లో ఉండి మేనేజ్ చేస్తుంటే ప్రతిదీ అంటే ఒక వాటర్ దగ్గర నుంచి కెమెరా ఎవ్రీ టెక్నికల్ ఇష్యూని కూడా చాలా జాగ్రత్తగా పట్టించుకొని అన్ని ప్రొవైడ్ చేసి 15 రోజుల్లో ఒక సినిమా అవుట్పుట్ వచ్చేస్తుంది అంటే నెలలు సంవత్సరాల తరబడి బాదుకుంటున్నా సరే సినిమాలు రాలేనటువంటి ఈ రోజుల్లో 15 రోజులకు ఒకసారి కొత్త సినిమాని అనౌన్స్ చేస్తున్నటువంటి భాషా గారిని ఒక రామ్ గోపాల్ వారితో పోల్చాలో ఎవరితో పోల్చాలో అర్థం కావట్లేదు. ఇక ఈ సినిమా గురించి అంటే మనకే ఎందుకు ఇంతగా పాసిబుల్ అవుతుంది, వేరే ఎవరికి ఎందుకు కాలేకపోతుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ వీ హ్యావ్ ఎ స్టూడియో అండ్ వీ హ్యావ్ ఎ గట్స్ ఉన్నటువంటి డైరెక్టర్. అటువంటి గట్స్ని మనతో ఈ విధంగా మాతో జర్నీ చేస్తూ ఉండడం. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ గురించి ఇందాక అడుగుతున్నప్పుడు మేము కొంచెం అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి బయటకి ఇచ్చేటప్పుడు శాటిలైట్ చేయడానికి ఇచ్చేటప్పుడు కొంతమంది మిత్రులు చెప్పేటప్పుడు అది ఒరిజినల్ బడ్జెట్ని కానీ మనం చెప్పేసినట్టయితే మన బిజినెస్ అవ్వదు,
తక్కువగా కొంటారని చాలా మంది అన్నారు. ఇది ఎంతవరకు సినిమాలకు కరెక్ట్ అనేది ఈ రోజులో మనందరికీ తెలుసు. ఎందుకంటే అది ₹1,00,00,000 తీసుకున్న 10 కోట్లు అని చెప్పాలి. బట్ అలా కాకుండా ఈ సినిమాకి అయింది ఇంతే అని చెప్తే అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. కానీ శాటిలైట్కి తర్వాత బిజినెస్కి వెళ్ళేటప్పటికి మరి అంతే రేట్ పలికితే ఏంటి అనేటువంటి భయాన్ని కూడా మేము పక్కన పెట్టి మేమే సొంతగా సినిమాని థియేటర్ల వరకు తీసుకెళ్తున్నాం. ఏ విధంగా అయితే సెట్స్ మీద తీసుకొచ్చామో అది కూడా జస్ట్ బికాస్ ఆఫ్ భాషా సార్ సపోర్ట్. ఇవి కొంతమంది చెప్తూ ఉంటారండి, ఇది వరల్డ్ రికార్డ్ బ్రేకింగ్ హైలైట్స్ అయితే మాత్రం కాదు, ఈ సినిమా ఖచ్చితంగా పాసిబిలిటీ జరిగినటువంటి నిజాలండి ఇవి. సినిమాని 3 అంటే 3 రోజుల్లో తీసాం సార్. ఇప్పుడు మాత్రం మీరు చప్పట్లు కొట్టుకుంటారు. ఒక చిన్న బడ్జెట్ మూవీకి 5D కెమెరా అంటే అది కూడా కొంచెం ఎఫర్డబుల్ లేదు, అంటే ఎఫర్డబిలిటీ సరిపోదు కొంతమంది టీమ్స్కి. కానీ 4 5D కెమెరాలు వాడామండి. 4 కెమెరామెన్లు పెట్టి 3 రోజుల్లో షూట్ చేయడం జరిగింది 85 సీన్స్ని. అది కూడా రాత్రి బావులో అలా చేసి ఏదో కింద మీద పడి మనం పరుగులెడుతూ ప్రాక్కుంటూ చేసినటువంటిది కాదండి. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 ఆ విధంగా షెడ్యూల్ ఉందో లేదో ఇక్కడ వారందరూ గ్లామరే మీకు చెప్తూ ఉంటుంది. అంత చక్కగా మంచి ప్లానింగ్తో 3 daysలోనే కంప్లీట్ చేసినటువంటి మూవీ. ఇక బడ్జెట్కి వస్తే 4 కెమెరామెన్లు అందరూ కూడా ఇప్పుడు ఎలివేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కాబట్టి ఒక్కొక్కరు మా లైఫ్లో ఎన్నో రోజులు పోయాయి, ఎన్నో నెలలు పోయాయి, 3 రోజులు ఏం పోయిందిలే అని చెప్పి వారు సొంత కెమెరాలతో ఆ 4 రావడం. వారు ఫణీంద్ర, కిరణ్, చక్రపాణి గారు, రాజు అని ఒక ఆయన. వీరందరూ కూడా ఇంతకుముందు చాలా షార్ట్ ఫిల్మ్లు తీశారండి. కొన్ని సినిమాలు మొదలుపెట్టి మధ్యలోనే ఆపేయడం జరిగింది. ఎందుకంటే సినిమా అంటే చాలా కష్టంతో కూడుకున్న పని, అది మనందరికీ తెలుసు. మీలాంటి విజ్ఞులు మహానుభావుడు మనందరికీ తెలుసు కాబట్టి అలా కొంతమంది సినిమా తీసి మధ్యలోనే ఆపేసిన వారు వీరందరూ కూడా మాకు తోడయ్యి వాళ్ళ లైఫ్లో ఒక మహాద్భుతాన్ని ఆవిష్కరించడానికి 3 రోజులు కేటాయించారండి. ఆ 3 రోజులు కేటాయించడమే ఈ సినిమా 3 రోజుల్లో తయారవ్వడం. కాబట్టి వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఇదే మూవీలో ఓ క్యారెక్టర్ చేసినటువంటి రంజిత్ మాకు 3 రోజుల పాటు ఫుడ్ అరేంజ్ చేశారండి. కాబట్టి అది కూడా చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మేము ఆటో జానీ అని సరదాగా పిలుస్తూ ఉంటాం. తను 3 రోజులు కూడా మమ్మల్ని లొకేషన్లో క్యారీ చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే మేము స్టూడియోలో ఆ ఫిల్మ్ని డెవలప్ చేయడానికి, ఆ మ్యూజిక్ చేయడానికి వీటికి మాత్రం కొంత పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అమౌంట్ ఇప్పుడు చెప్తే ఇదే అమౌంట్లో మనం కూడా సినిమా తీయొచ్చు అని ప్రతి ఒక్కరికి ఒక ఊహ కలిగే ఉద్దేశంతోనే సినిమా అనేది ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్ అని మరోసారి చెప్పడం ఉద్దేశం అదే. అలాంటి సోర్స్ కానీ మీకు ఉంటే లేదు అలాంటి ఉద్దేశం ఉన్నా నేను చేసిన సినిమా బడ్జెట్ని అది భాషా గారి సహాయంతో మీకు చెప్తున్నా అండి. 35,000 ఈ బడ్జెట్లో మూవీ అవ్వడానికి మన 95% కావాల్సిన కమిట్మెంట్, మరి అలాంటి కమిట్మెంట్ చూపించినటువంటి ఆర్టిస్ట్ మాత్రమే కాదు వారందరినీ కూడా వెనుకలు నడిపించి ఇంత సపోర్ట్ ఇచ్చినటువంటి భాషా గారికి మరోసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈరోజు పూర్ణిమ సినిమా ముహూర్తం షాట్ ఈరోజు జరుగుతుంది. ఇది కూడా తన డైరెక్షన్లోనే, లొకేషన్ నేనే మేనేజ్ చేస్తూ మ్యూజిక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మీకు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వచ్చి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీకి మేము లొకేషన్ కూడా నన్ను పెంచినటువంటి మా మమ్మీ కోఆపరేట్ చేశారు. అమ్మా ఒకసారి మిమ్మల్ని సవనంగా ఆహ్వానిస్తున్నాం, ఒకసారి అండి. మేము ఈ మూవీ చేయడానికి ఇల్లు కావాలంటే యాక్చువల్లీ మా మమ్మీ నన్ను కన్నా కానీ ఈ మమ్మీ నన్ను పెంచారనమాట. యాక్చువల్లీ ఈవిడ వల్లే నేను ఈ స్టేజ్కి రాగలిగాను. సిరిగుడి సత్యావతి గారు అండి. మా మూవీకి హెల్ప్ చేసినటువంటి వాళ్ళు మా మమ్మీ ఒకళ్ళు అనమాట. ఈ మూవీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అమ్మ ఒకసారి మీరు మా మూవీ గురించి చెప్పండి.